రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలుకు విజయవంతమైన నేపథ్యంలో నిన్న అనంతపురంలో భారీ ఎత్తున సభ నిర్వహించినది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున ఈ దసరా పండుగ సందర్భంగా ఆటో వాళ్ళకి అందరికీ కూడా 15,000 రూపాయలు ఆటో మిత్ర కింద అందిస్తామని ఒక ప్రకటన చేశారు. దీంతో ఆటో యూనియన్ వర్గాలు కానీ ఆటో డ్రైవర్లు కానీ హర్షం వ్యక్తమవుతుంది. మొత్తానికి చంద్రబాబు చేసిన ప్రకటన తర్వాత ఈ 15,000 ఇస్తామనేటువంటి ఆర్థిక సాయం సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకుందాం. గురుస్వామి గారు చెప్పండి, ఒక ఆటో యూనియన్ నాయకుడిగా తర్వాత వచ్చి చాలా కాలంగా పనిచేస్తున్నారు. నిన్న చంద్రబాబు ప్రకటించినటువంటి ఈ ఆర్థిక సాయం ఏ రకంగా చూస్తారు మీరు? రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము మన నారా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం కడప జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో కార్మికులకు అందరికీ సహాయం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఉచిత బస్సులు అనేది ఒక మంచి అభిప్రాయమే. వాళ్ళ నిజం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అదొకటి అమలు చేసినారు. అయితే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కొన్ని పల్లెలు తిరిగే బస్సులు దానికి సంబంధించి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పెద్ద ఆటోలు ఈ మాకంటే చిన్న ఆటోలు కాబట్టి కొద్దిగా ఎవరంత ఇసులుబాటు ఉంటుంది, కొద్దిగా తోలుకున్నాం. ఆ పెద్ద ఆటోలకు కొద్దిగా 15,000 రూపాయలు అని చెప్పి ప్రకటించారు దసరాకని. కొద్దిగా ఒక 20,000 రూపాయలు చేస్తే కనుక బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక ఇన్సూరెన్స్ అనేది 6,600 రూపాయలు చేసినారు. అది ఈ మనకు ఫిట్నెస్ సంబంధించి ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఎత్తేసినారు. ఇన్సూరెన్స్, ఎఫ్సి, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటేనే మేము 15,000 రూపాయలు వేస్తామనే ఒక టాకింగ్ వచ్చింది. కాబట్టి బండికి అనేది ఆటోకు ఏదో ఒకటి లోపం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, పేదరికము, ఈ కార్మిక సమస్యల పైన కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. ఆటోకు అనేది కొద్దిగా ఏదో ఒకటి తక్కువ ఉన్నప్పుడు ఈ 15,000 రూపాయలు కూడా వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దసరాకు అమలు చేస్తామని చెప్పి ఈ యొక్క మంచి ఉద్దేశమే. కాబట్టి ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే కనుక బాధపడతారు. కాబట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు లబ్ధి పొందాలా. అలాగే ఈ పట్టణాలలో 2 సెంట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ 2 సెంట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. 10 రోజుల్లో చంద్రబాబు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం అందబోతుంది. దీన్ని ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇది ఏ రకంగా అంటే సార్, పోయిన జగన్ ప్రభుత్వంలో ఫ్రీ బస్సులు లేవు, ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయి. అప్పుడు 10,000 ఇచ్చినా సరిపోతున్నాయి, ఇప్పుడు 15,000 ఇచ్చినా చాలు సార్. అది అప్పుడు జగన్ ఊరికి పుస్తకాలు ఉంటే బెచ్చనాడు ఆర్చింటే. ఇప్పుడు అన్ని కావాలంటే ఇప్పుడు 15 రోజుల్లో కావు. అందువలన ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దెబ్బ కాబట్టి అప్పుడు ముందు ఉండే దానిలాగా మాట్టి వేయాలి. మళ్ళీ 2వ దెబ్బ కావాలంటే చేపించుకుంటారు సార్. అంతేగాని ఇంకా ఎక్కువ మాట్లాడలేను సార్. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సాయం ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఆటో కార్మికులకు ఇది ఒక వరం లాంటిదే. కాకపోతే ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక దాదాపు 7,000 రూపాయల దాకా వస్తుంది. అది కొంచెం తగ్గించేసి ఇంకొక 5,000 రూపాయలు పెంచి ఆటో కార్మికులకు సహాయపడినామనుకో మాకు సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటున్నాం. గతంలో 10,000 ఇచ్చింది కదా ప్రభుత్వం, ఈ 15,000 పెంచింది. గతంలో 10,000 ఇచ్చినా అంతంత మటుకే ఉన్నారు సార్. ఇప్పుడు 15,000 అంటే కొంచెం హెచ్చుగానే ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆర్థిక దృష్ట్యా ఇన్సూరెన్స్ వచ్చేసి దాదాపు 8,000 రూపాయలు అక్కడ. ఆ 8,000 రూపాయలలో ఇన్సూరెన్స్ పోతున్నాయి గతంలో వైఎస్ రాసి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చేసి 15,000 రూపాయలు అనే అలా కొంచెం హెచ్చుగా అనేది, పర్వాలేదు, బాగానే ఉంది. మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది. కాకపోతే ఒక 5,000 రూపాయలు పెంచి దయచేసి ఒక 5,000 రూపాయలు పెంచి వేసినారంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఇది మంచి అభిప్రాయం సార్. దీనివల్ల వచ్చినందుకు మనకు చాలా మేలే. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు, బస్సులు మనకు బాడిగా లేవు. ఏదో సంవత్సరం 10 వచ్చినా మనం ఇన్సూరెన్స్ అవి తెప్పించుకోవచ్చు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే. ఇంకా కొంచెం ఆలోచన చేసి మనకు ఇంకా చేస్తే బాగుంటుంది. మంచి ఆలోచన. కూటమి ప్రభుత్వంకి చాలా ధన్యవాదాలు. ఫ్రీ బస్ వచ్చినాక ఏమైనా ఇబ్బంది కలుగుతుంది మీకు? ఇబ్బంది కదా సార్, ఫ్రీ బస్ వచ్చినా మన ఆటోలు బాడిగా లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఏదో మనకు ఇంకా కొంచెం జరిగితే బాగుంటుంది. ఏమన్నా ఇన్సూరెన్స్ గతంలో మీకు ఎంత వచ్చేది? గతంలో 10,000 వచ్చేది సార్. ఇప్పుడు 5,000 పెంచారు కదా. చాలా మంచిదే, మంచి సంతోషమే. ఏమంటే బాడిగ లేనప్పుడు అది వచ్చి మనకు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ప్రభుత్వం బాగా చేసింది, పర్వాలేదు, మంచి ఆలోచన. కూటమి ప్రభుత్వంకు ధన్యవాదాలు. మీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆటో మిత్రుల ద్వారా 15,000 ఆర్థిక సహాయం పట్ల ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో 10,000 ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం 15,000 వేయడం పట్ల సంతోషం, ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే అయితే ప్రస్తుత అవసరాలు తగ్గట్టుగా ఈ మొత్తాన్ని కొంత పెంచితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఆటో కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే ఆటోకు సంబంధించినటువంటి అన్ని రికార్డులు ఉంటేనే ఈ ఆర్థిక సహాయం అందుతున్నటువంటి దాని మీద మాత్రం వారు కొంత విభేదిస్తున్నారు.
చాలా మంది డొక్కాడితే కానీ పనిచేస్తే కానీ జీవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఎలాంటి రికార్డు లేకపోయినప్పటికీ చాలా కాలం నుంచి పనిచేస్తున్న ఆటో కార్మికులు గుర్తించి వాళ్ళకి ఈ మొదటిసారిగా వేసేటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని అందరికీ అందేలా చూడాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తో శర్మ, ఈటీవీ, ప్రొద్దుటూరు.